తాడికొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. పార్టీ ఇన్ఛార్జ్ బాల వజ్రబాబుకు సొంత పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. గ్రామ పార్టీ అధ్యక్ష పదవి నియామకంలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గ్రామంలో పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డ నాయకులు కార్యకర్తలను పక్కన పెట్టి ఇతరులకు పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. మౌలాలికి గ్రామ పార్టీ అధ్యక్ష పదవికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ పార్టీ అధ్యక్ష పదవి 3 లక్షలకు అమ్ముకున్నారంటూ డైమండ్ బాబుపై ఆరోపణలు చేస్తారు. నేను కాంగ్రెస్ పార్టీలో నుంచి ఇప్పుడు దాకా నేను పనిచేస్తూనే ఉన్నానండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గ్రూపే మాది. మొహమ్మద్ జానీ గారి మేనాల నుండి నేను పనిచేస్తూనే ఉండా. డైమండ్ బాబు గారిని పంపించిన కాడి 2 సంవత్సరాలు ఆయనమ్మడే తిరిగాం. మౌలాలికి ఇవ్వండి, విలేజ్ ప్రెసిడెంట్ అని చెప్పాం. ఆయనకే ఇస్తాను, బ్యానర్లకైనా లేపించుకోండి అన్నాడు. అన్న తర్వాత 10 రోజుల తర్వాత మాట మారింది. దేనికి మారిందో తెలీదు. బరువు పడిందో ఏం పడిందో నాకు అర్థం కాల మ్యాటరు. మేము అట్టాటి పనులు చేయలే, ఆయన చేశాడు కాబట్టి మనం చూడలేదు కళ్ళతోటి. ఎన్ని కాదు చేశాడు. 3 లక్షలు నిజమే, అది గోలే. 3 లక్షలకు అమ్ముడు పోయాడు. అమ్ముడు పోతే మా పార్టీ ఏమైపోవాలా? నీ కోసం పార్టీ నాశనం చేసావుగా. ఊళ్ళో తాడికొండలో రెడ్లు, సాయిబులు, మాదిగోళ్ళు, మాలోళ్ళు కలిసి తిరుగుతుంటే కమ్మిగ్గా ఉంటుంది. నువ్వు ఎక్కడో మమ్మల్ని అందరిని ఎడగొట్టావు. ఇప్పుడు ఒక్క సాయిబుని పట్టుకొని సాయిబులు అందరిని ఎడగొట్టావు. కావాలని పరిమిలాగా తయారు చేసావు. సాయిబులు పెట్టి ఈయనే తయారు చేసిందండి. దీనివల్ల మాకు ప్రాణ నష్టం కూడా ఉంది. తాడికొండ గ్రామంలో ఈ పార్టీ ప్రెసిడెంట్ వివాదం పార్టీ పెట్టిన కాడి నుంచి జరుగుతూనే ఉందండి. డైమండ్ బాబు గారికి అండగా మేము 2 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. పార్టీ పెట్టిన కాడి నుంచి ఆయనకు చేదోడు వాదుడుగా ఉంటానే ఉన్నాం. జగన్ కోసం మేము పనిచేస్తా 2 సంవత్సరాల నుంచి ఆయన వెనకమాలే తిరుగుతూనే ఉన్నామండి. మాకు పలానా నేను చేశానంత ముందు, దాని తర్వాత నువ్వు చేస్తావంటే లేదండి వేరే వాళ్ళని చూసి పెడదామని అన్నారు. మంచి వ్యక్తిని కలుపుకుని వ్యక్తిని చూద్దామంటే నేను కూడా చెప్పాను మౌలాలి గారికి ఇవ్వండి అని చెప్పేసి. ఆయన కూడా పిలిపించారు. 2-3 సార్లు మాతో మాట్లాడారు. 10 సార్లు పిలిపించి మాట్లాడారు. సరే అన్నారు. మేము తీరా చివరికి వచ్చేసరికి షేక్ జగదీష్ అని చెప్పేసి అతను కూడా కాదు, ఒక ఇంటి అతను, ఇతనికేం బలగం ఉంది, మౌలాలి గారికి ఇవ్వమని నేను కూడా చెప్పాను. పార్టీ పరంగా బాగా పనిచేస్తారండి, బంధుత్వం చాలా ఉంది. మైనార్టీలో 3,000 దాకా ఓటింగ్ పరంగా ఉన్నాడండి ఆయన అని చెప్పి కూడా చెప్పాము. ఆయన మా మాట ఏమాత్రం లెక్క చేయకుండా ఆయన మమ్మల్ని పరిచయం పెట్టేసి మాకు తెలియకుండా మేము ఊళ్ళో కూర్చొని మా పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడి ఇవ్వండి అని కూడా చెప్పామండి మేము. ఆయన అసలు ఏమాత్రం లెక్క చేయకుండా మా మాట ఆయన ఇష్టానుసారం ఒంటెద్దు పోగడపోతున్నాడు. దీనికి మేము ఆయన ఆపి అడుగుదామని చెప్పేసి ఈరోజు నిరసన కోసం వచ్చామండి.